ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు? ఏడవడం ఇప్పుడు నేనే ఆపేశాను. దేవి, ఇదిప్పుడు నీకు అర్థం కాదే. ఇప్పుడు నువ్వు గర్భంతో ఉన్నావు. నీకు రేపో మాపో పిల్లలు పుడతారు కదా, అప్పుడు నీ పిల్లలకి దూరంగా ఒక 5 నిమిషాలు ఉండి చూద్దాం. అప్పుడు నా దగ్గరికి వచ్చి మాట్లాడు. నిజంగా అదైతే కష్టమేనమ్మా. అమ్మా, త్వరలోనే మనం కలుసుకుంటామమ్మా. అన్ని కష్టాలు తీరిపోతాయి. అప్పుడు మనం పొట్ట చెక్కలయ్యేంత వరకు చక్కగా నవ్వుకుంటూ ఉంటాం. చూస్తుండు. అమ్మా, ఇంకా పెళ్లికి ఒక్కరోజు మాత్రమే ఉందమ్మా. అదంతా సరే దేవి, కానీ నాకు భయంగా ఉంది. ఏ సత్య, నీ పాటికి నువ్వు పెళ్లి పేరెంటవని సడన్ గా నిర్ణయాలు తీసుకుంటున్నావు. ఏం జరుగుతుందో ఏంటో. అమ్మా, ఇలా చూడు. నేను చెప్పింది నీకు బాగా గుర్తుందా లేదా? ఏంటియా ఆ ఊ అని తలాడిస్తున్నావు? నువ్వు కూడా తాతయ్య నానమ్మలతో కలిసి పెళ్లికి రావాలి. మీ అందరి ఆశీర్వాదంతోనే దేవి అభిల పెళ్లి జరగబోతుంది. నువ్వు చెప్పేది వింటే బాగానే ఉందమ్మా, కానీ నిజంగా ఇదంతా జరుగుతుందంటావా? అందరూ నీకు అర్జున్కి పెళ్లి అనుకుంటున్నారు సత్య. సడన్ గా అభికి దేవికి పెళ్లిలా జరుగుతుంది చెప్పు. అవన్నీ నీకు అవసరం లేని విషయాలమ్మా. అభికి అక్కకి పెళ్లి జరుగుతుంది. అందుకోసమే కదా ఈ పోరాటం అంతా. సరే, అమ్మా, కూరగాయల మూట ఎక్కడ పెట్టాలమ్మా? వంటగదిలో పెట్టు బాబు. సరే అమ్మా. అమ్మా, ఆ కొత్త వ్యక్తి ఎవరమ్మా? ఏ అతని కథ ఎందుకు అడుగుతావు? ఎవరో బయటూరి కుర్రాడు. పాపం, భార్య చనిపోయిందట. 2 పిల్లలకి తిండి పెట్టాలని చెప్పి మీ నానమ్మ తాతయ్యల దగ్గర ఏడుస్తూ పని కావాలని అడిగాడంటమ్మా. అందుకే తోట పని, కూరగాయలు తీసుకురావడం లాంటివి మీ నానమ్మ అప్పజెప్పింది. అయ్యో అమ్మా, నన్ను అడగకుండా ఎందుకమ్మా అడ్డమైన వాళ్ళందరినీ పనిలో పెడతావు? నేను పెట్టలేదే, మీ నానమ్మ తాతయ్యలే. అతని పేరేంటమ్మా? సాంబా. సాంబా కాదు, సాంబారు కాదు. అసలు అతని పనిలో ఎందుకు పెట్టుకున్నావమ్మా? ఇక్కడ తోటలో పనుంది. మీ నాన్నేమో అక్కడున్నారు. మీ తాత వల్ల కావడం లేదు. పాపమని ఎవరో కుర్రాన్ని పనిలో పెట్టుకుంటే నీకేంటే? సిచ్యువేషన్ తెలియకుండా మాట్లాడకమ్మా. నువ్వు వెంటనే అతని ఫోటో నాకు తీసి పంపు. ఏయ్, అతని ఫోటో నీకెందుకే? చెప్పింది చెయ్యమ్మా తల్లి. సరే సరే, అరవకు. ఆ కుర్రాన్ని నేను ఫోటో తీస్తే... అమ్మా, అర్థం చేసుకోమ్మా. ఒక పెద్ద ప్రమాదంలో ఉన్నావు. ఇంతకు మించి నన్ను నువ్వేమీ అడక్కు. నేను వెయిట్ చేస్తాను. ఇప్పుడే వెంటనే వెళ్ళి అతని ఫోటో తీసి నాకు పంపించు. సరేనే. అమ్మా, నువ్వు వెళ్ళమ్మా ఫస్ట్. సరే సరే. ఏంటమ్మా ఇంకా వెళ్లకుండా అక్కడే కూర్చొని వెళ్తానంటావు? అతనికి తెలియకుండా ఫోటో తీసి పంపించు. వెళ్ళు. ఎందుకు అడుగుతుందో తెలియడం లేదు. ప్రమాదమని భయపడుతోంది. పంపించేస్తాను. నా మనవరాలి పెళ్లి ఇలా జరుగుతుందనుకోలేదు. ప్రెసిడెంట్ గారి కూతురు పెళ్ళంటే 15 గ్రామాల వాళ్ళందరూ విచ్చేసి అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుందనుకున్నాం. ఇప్పుడు ఒక బ్యాగ్ మాత్రం సర్దుకుని బయలుదేరాల్సి వచ్చింది. భాగ్యం, ఏంటి మీ బట్టలన్నీ సర్దేశాలేవయ్యా? అది కాదు భాగ్యం, దేవి పెళ్లిలో ఆ చాముండేశ్వరి వల్ల గొడవ గందరగోళం అన్నీ జరుగుతాయి అని నాకు అనిపిస్తోంది. అయితే ఏంటి? నా 2 గుళ్ళ తుపాకీ ఎక్కడుంది? అది తీసి బ్యాగ్ లో పెట్టు. ఆ చాముండేశ్వరిని తుపాకీతో కాల్చి చంపేస్తాను. మీ 2 గొట్టాల తుపాకీ ఈ బ్యాగ్ లో సర్దగలమా? ఓ, అయితే ఏమైంది? దాన్ని నేను చేత్తోనే పట్టుకుంటాను. ఎందుకు? బండి దిగ్గానే పోలీసులు వచ్చి మనల్ని పట్టుకోవడానికా? అవును కదా. ఏమైందమ్మా? ఏంటి సీతా మహాలక్ష్మి, ఎవరో తరుగుతున్నట్టు ఇలా పరిగెత్తుకొచ్చావు? అదేంటంటే ఆ సాంబా ఏంటి ఏమైంది? అతన్ని పిలిచి ఎవరు ఏ ఊరు అని కరెక్ట్ గా విచారించండి మావయ్య.
అతను కూరగాయలు అవి తెచ్చిచ్చి ఊరికి పోవాలి అన్నాడు. అందువల్ల అతనికి కూలి డబ్బులు ఇచ్చి పంపించేశానమ్మా. అయ్యో, ముందు విషయం ఏంటో చెప్పమ్మా. అతని వల్ల ఏదో ప్రమాదం అంటత్తయ్యా. ప్రమాదమా? ఏమంటున్నావు? నాకు సరిగ్గా తెలీదు. నేను సత్య వీడియో కాల్లో మాట్లాడుకుంటున్నాం. అప్పుడు అతను అటువైపు వెళ్ళాడు. సత్య అతన్ని చూడగానే చాలా టెన్షన్ పడింది. అతని పేరు అడిగింది. తర్వాత అతని ఫోటో తీసి పంపించమని చెప్పింది. నేను కూడా పంపించాను. ఏదో ప్రమాదం అంటుంది అత్తయ్య. ప్రమాదమా? విషయం ఏంటో సరిగ్గా చెప్పలేదు, కానీ అతని వల్ల ఏదో పెద్ద ప్రమాదం అంటోంది. ఏంటి సీతామహాలక్ష్మి ఇప్పుడు నువ్వు వచ్చి ఇలా చెప్తున్నావు? మనం పెళ్లికి బయలుదేరుతున్నాం కదా, ఈ సమయంలో పోయి ఇదేంటమ్మా కొత్త సమస్య? ఏమీ అర్థం కావడం లేదు. మీరుండండి. సీతామహాలక్ష్మి, ఆ, సత్యకి ఫోటో పంపించావు కదా, ఆ. తను చూసుకుంటుందిలే, నువ్వు ఊరుకో. కళ్యాణి ఇదిగో. ఏమైందే నీకు? నువ్వు ఊరికి వెళ్ళావని చెప్పారు కదా. నన్ను కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేశారా? ఎవరు చేశారు? సంజయ్. ఎవరు? నా తమ్ముడు సంజయ్య. అయ్యో, ఎందుకమ్మా? సత్య గురించి అడిగి టార్చర్ చేశారు. నేను తప్పించుకొని కళ్యాణి, ఏమైంది? అయ్యో, కళ్యాణి 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 ఏమైంది? కళ్యాణి అయ్యో నాన్న, కళ్యాణి స్పృహ తప్పిపోయింది నాన్న. త్వరగా డాక్టర్ ఫోన్ చేయండి. కళ్యాణి. హలో డాక్టర్, సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ లేట్ ఇన్ ద నైట్. ఒక ఎమర్జెన్సీ. ఇంటికి వచ్చిన ఒక గెస్ట్ సడన్ గా స్పృహ కోల్పోయారు. కొంచెం త్వరగా మా ఇంటికి రాగలరా? 20 minutes సార్, వచ్చేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సత్య పట్టుకో, సరే నాన్న, రూమ్ అమ్మ లో కొంచెం పట్టుకో. తీసుకెళ్దాం. ఏంటండి ఇది ఇలా మాట్లాడుతోంది? నా తమ్ముడు సంజయ్ ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశాడా? ఉండొచ్చు. వాడు నన్ను కూడా నడి రోడ్లో నిలబెట్టి బెదిరించాడు. నేనే నీకేం చెప్పలేదు. ఏంటండి ఏమంటున్నారండి? వాడు నీతో ఫోన్లో మాట్లాడి ఎన్ని రోజులైంది? ఒక వారం అయి ఉంటుంది. నాన్న, కళ్యాణి చెప్పింది కూడా నిజమే అయి ఉంటుంది కదా నాన్న. అయ్యో, నా గురించి తెలుసుకోవడానికి కళ్యాణిని కిడ్నాప్ చేసి టార్చర్ చేశాడు. తను నా ఊరు వివరాలు తెలుసుకొని కూడా ఉండొచ్చు. ఏమంటున్నావు అమ్మా? అవును నాన్న, ఈ రోజు ఉదయం అమ్మతో వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు వెనకాల సంజయ్ లాంటి వాయిస్ తో ఎవరో మాట్లాడారు. అతను చూడటానికి కూడా కొంచెం సంజయ్ లాగే అనిపించాడు నాన్న.